నేను బ్రెడ్ హల్వా అయితే చేస్తున్నా, ఎలా చేస్తున్నా అనేది ఈ వీడియోలో చూసేయండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చుకోండి, ఓకేనా? నా స్టైల్లో ఎలా చేస్తానంటే ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. స్వీట్ ఐటెం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను ఇప్పుడు ఈ బ్రెడ్ని అయితే కట్ చేసుకోవాలి. సైడ్స్ అంతా కూడా ఇలా బ్రౌన్ ఉంది కదా, ఇదంతా కట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి ఎలా కట్ చేసుకున్నాను. ఇట్లా 4 వైపులా కూడా మనం కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఈ పీసెస్ అనేవి ఇట్లా బ్రౌన్ అన్ని సైడ్లన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ పీసెస్ అనేవి ఇలా ఉంటాయి, చూసారు కదా. ఇలా నీట్గా చూసారు కదా, ఇలా నీట్గా కూడా మొత్తం బయట ఉన్న బ్రౌన్ కలర్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మిగిలినవి కూడా అలానే కట్ చేసుకుంటాను. ఇట్లా బ్రౌన్ అంతా తీసాం కదా, ఒక్కొక్క దాన్ని కూడా 4 పీసెస్ కింద చేసుకుంటాం. చూసారా ఎంత నీట్గా వచ్చాయో పీసెస్ అనేది. చూడండి నీట్గా, అంటే చిన్న చిన్నవి ఇంత పీస్ అయితే సరిపోతుంది. బ్రెడ్ హల్వా చేయడానికి అయితే బ్రెడ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. దీనికోసము జీడిపప్పు, ఒక టీ గ్లాస్ అంత పాలు, పంచదార అంటే మన తీపిని బట్టి, అంటే మనం టేస్ట్ తీయగా ఉండాలనుకుంటే కొంచెం ఎక్కువ షుగర్ అనేది వాడచ్చు, లేకుంటే మీడియంగా వాడతాం. యాలకుల పొడి. స్టవ్ అయితే ఫస్ట్ ఆన్ చేసుకొని కడాయి అనేది పెట్టుకోండి. నేనైతే ఆయిల్ అయితే పోస్తున్నాను. ఆయిల్ అనేది ఒక 5 మినిట్స్ అయితే వేడవుతుంది కదా, ఒక 5 మినిట్స్ అయితే మరుగుతుందండి. సో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ అయితే ఫ్రై చేసుకుందాం. చూస్తున్నారు కదా, బ్రెడ్ అనేది ఇట్లా బ్రౌనిష్ రంగులోకి అయితే రావాలి. కలర్ అయితే బ్రౌనిష్ కి అయితే రావాలండి. ఇలా బ్రౌనిష్ గా వచ్చినాక ప్లేట్ లోకి అయితే తీసుకుందాం. ఆయిల్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా ప్లేట్ లోకి అయితే తీసుకొని మిగిలిన కూడా వేసుకుందాం. మిగిలిన బ్రెడ్ పీసులు కూడా అందులో వేసుకుందాం. చూడండి ఎలాగుందో బ్రెడ్ అనేది. ఇలా చేసుకున్నాను. మరీ అది మాడిపోయిందంటే మనకు టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి బ్రెడ్. అప్పుడు బ్రెడ్ హల్వా తినేటప్పుడు అది కూడా టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి, నెయ్యి వేసి జీడిపప్పు అనేది ఫ్రై చేద్దాము. నెయ్యిలోని ఫ్రై చేస్తే దాని టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది. సో అందుకని నెయ్యి అనేది వాడతారు. కొంచెం నెయ్యి వేడైనాక జీడిపప్పు అనేది వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు దూరం
జీడిపప్పు అనేది ఇలా లైట్ గా ఫ్రై చేసుకున్నాక తీసుకోండి ప్లేట్లోకి. ఇప్పుడు ఇందులోనే వాటర్ అనేది వేసుకుందాం. నీళ్ళల్లోనే పంచదార అనేది వేసుకుందాం. అది కరిగినాక అప్పుడు బ్రెడ్ అనేది వేద్దాము. పంచదార అయితే వేసుకుందాం. మీరు మీ స్వీట్నెస్ తగ్గట్టుగా పంచదార అయితే వేసుకోండి. మేమైతే మాకు సరిపడినంత పంచదార అయితే వేసాను. ఇలా మరుగుతున్న దీంట్లో యాలకులు అనేది వేసుకుందాం. యాలకుల పొడి చూసారు కదా, బాయిల్ అవుతునేటప్పుడు యాలకులు అనేది వేసామంటే అది ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. కిందన అడుగంటకుండా మనం ఇలా వేసుతో అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో. బాయిల్ అయినాక ఇట్లా చేతితో పట్టుకొని చూడండి. లేత తీగపాగం వచ్చింది అంటే మనది రెడీ అయినట్టే. అప్పుడు బ్రెడ్ అనేది వేసి చేసుకుందాం. నేనైతే చూస్తున్నా ఎలా వచ్చిందని. ఇట్లా పట్టుకుంటే లేత తీగపాగం రావాలి. వచ్చిందండి. ఇప్పుడు నేనైతే పాలు అనేది యాడ్ చేస్తాను. బ్రెడ్ అది కూడా. ఇప్పుడు మనము ఇందాకలా చేసుకున్నాం కదా బ్రెడ్, అదైతే ఇందులో వేస్తాను. ఇప్పుడు సిమ్లో అనేది పెట్టుకోండి. ఓకేనా కదా, చూసారు కదా ఎంత బాగా వచ్చిందా. మనము ఇందాకలా నెయ్యిలో ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు, అది వేస్తే ఇంకొంచెం టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు వేస్తున్నా. ఇంకా ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. ఒక 2 minutes బాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. నిండుగా నింపి ఫోటో పెడదాం అనుకున్నా. ఇప్పుడు దీన్ని అయితే ప్లేట్ లోకి తీసుకున్నా. కొంచెం మనకి అట్రాక్టివ్ గా కనిపించడానికైతే గార్నిష్ చేస్తాను జీడిపప్పుని. నా దగ్గర తీసేదానికి వైర్ రాదు. చూసారా, గార్నిష్ చేసినాక ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది కదా మన బ్రెడ్ హల్వా. ఎలా ఉంది అనేది టేస్ట్ చేసి అయితే చెప్తాను. ఇప్పుడు టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉంది అనేది. జెన్యున్ గా చెప్తానండి ఎలా ఉంది ఏంటి అనేది. సూపర్ వచ్చిందండి. అంటే మనకి స్వీట్నెస్ తగ్గట్టుగా నేను కరెక్ట్ పంచదార అది వేసాను కదా, చాలా తియ్యగా సూపర్ గా అయితే ఉంది అండి స్వీట్. నా బ్రెడ్ హల్వా కానీ నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.